ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగేలాగా పర్ఫెక్ట్ కొలతలతో పప్పుచారు అయితే ఈరోజు చేసుకుందామండి. సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కరెక్ట్ కొలతలతో అయితే నేను ఈ వీడియోలో చూపించానండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హలో అండి, ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో మనం పప్పుచారు చేసుకుందాం. దానికోసం ఒక గ్లాస్ బ్యాళ్ళకి 2 గ్లాసుల వాటర్ వేసి నీట్గా కడిగేసుకొని ఇందులోకి చిన్నవైతే 2, పెద్దదైతే ఒక టమాటా, అలా అదేవిధంగా కొంచెం పసుపు, 2 పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కూడా కొంచెం ఆయిల్ వేసి ఇదన్నీ కూడా విజిల్ పెట్టి మనము ఉడికించుకోవాలి. తర్వాత బ్యాళ్ళన్నీ కూడా నీట్గా రామేసేయాలండి. తర్వాత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒక గిన్నె నిండా చింతపండు పులుసు వేసుకొని అదే గిన్నెతో ఒక 2 గిన్నెల వాటర్, అంటే మనం ఎంత పప్పుచారు పల్చగా కావాలనుకుంటే ఆ విధంగా నీళ్ళైతే వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను ఉప్పు, 1.5 స్పూన్ కారం, ఇదంతా కూడా వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ వెలిగించి కాసేపు ఉడకబెట్టాలండి.